శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈరోజు కార్తీక పురాణం 9వ రోజు కథని తెలుసుకుందాం. సరస్వతీ నదీ తీరంలో ఒక చిన్న పాడుబడిన ఆలయం ఉండేది. అక్కడికి ఒక మహర్షి వచ్చి ఆ గుడిని పరిశుభ్రం చేసి సమీప గ్రామంలోకి వెళ్ళి నెయ్యి, ఒత్తులు, ప్రమిదలు లాంటివి తీసుకొచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకొని అక్కడ కార్తీక మాసం పూజ చేసుకుంటూ అక్కడే ధ్యానం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా ఆయన 12 దీపాలను వెలిగించుకొని పూజ చేసుకొని ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ పక్కనే ఆ పాతబడినటువంటి ఆలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల్లో అక్కడక్కడ ఎలుకలు కూడా నివాసం చేసుకుంటూ ఉన్నాయి. పక్కనే చిన్న రంధ్రంలో నుంచి ఒక ఎలుక బయటకు వచ్చింది. దానికి బాగా ఆకలేసి చుట్టూ చూసింది, ఏమి కనిపించలేదు. దానికి ప్రమిద దగ్గరికి వచ్చింది. ప్రమిద వెలుగుతుంది కదా, అక్కడికి వచ్చి ప్రమిదలో చూస్తే దీపము అది వచ్చిన తర్వాత దీపం అది ఆగిపోయింది, దీపం కొండెక్కింది. ఆ ప్రమిదలో కొద్దిగా ప్రమిదలో ఉన్న ఒత్తిలో కొంత నెయ్యి గడ్డగట్టి ఉంది. అది చూసింది, ఇది తినేది కదా, నేను తినొచ్చు అనుకొని అప్పుడు ఆ ఎలుక ఏం చేసిందంటే ఆ ఒత్తిని గడుచుకొని నోట్లో పెట్టుకొని అది దానిని తీసుకొని కలువులోకి వెళ్ళడానికి పరిగెత్తుతూ ఉంది. అలా పరిగెత్తుతూ ఉన్న సమయంలో ఆ యొక్క ఒత్తి పక్కనే ఉన్నటువంటి ఇంకా వెలుగుతున్నటువంటి దీపాలకి తగిలి ఈ ఒత్తి కూడా మళ్ళీ వెలగడం ప్రారంభించింది. అనుకోకుండా ఆ కార్తీక మాసము శివాలయంలో దీపం వెలిగించినట్లయింది ఈ ఎలుక. అలా ఎప్పుడైతే దీపం వెలిగిందో ఎలుకకు ఉన్నటువంటి గత జన్మ వచ్చేసింది. అంటే దానికి శాపం విముక్తి చెంది మళ్ళీ ఒక మనిషి రూపంని తీసుకుంది ఈ ఎలుక. కార్తీక మాసము అలాగే శివాలయము దీపం వెలిగించడము ఎంత పరమ పవిత్రమో మనకి ఇంతకుముందు నా కథలలో కూడా తెలుసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కూడా మనకు అర్థమైంది. ఆ విధంగా ఆ యొక్క ఎలుక తన యొక్క పూర్వజన్మలో సంబంధించినటువంటి ఆ రూపాన్ని పొందింది. అప్పుడు మహర్షి తను ధ్యానం నుంచి బయటకు వచ్చి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే, నేను ఎవరినో నాకు తెలియదు, నేను ఇక్కడ ఎందుకున్నానో కూడా నాకు తెలియదు, కానీ నేను ఇందాక ఎలుక రూపంలో ఉన్నాను, ఈ విధంగా చేశాను అని చెప్పేసి విషయం చెప్పిందనమాట. అప్పుడు ఆ మహర్షి తన యొక్క దూరదృష్టితో తన యొక్క దివ్య దృష్టితో చూసి, నువ్వు గత జన్మలో ఒక బ్రాహ్మణుడివి, బాహ్లికుడు అనే పేరు నీకుంది, నువ్వు ఎల్లప్పుడూ బ్రాహ్మణుడు అయినా కూడా నువ్వు చేయవలసినటువంటి అంటే వేదాలని చదవడం కానీ, వాటిని అనుసరించడం కానీ, ఆ దీపారాధన చేయడం కానీ, ఆ దేవాలయంలో చేయాల్సినటువంటి ఇవన్నీ కూడా చేయకుండా, అనగా నువ్వు చేయవలసిన నిత్య కర్మలను నువ్వు ఆచరించకుండా ఎల్లప్పుడూ ఒక బద్ధకస్తుడిలా తిరుగుతూ ఉండేవాడివి. అంతేకాకుండా నువ్వు సంపాదించకుండా నీ భార్య సంపాదిస్తుంటే నీ భార్య తీసుకొచ్చిన దానితో నువ్వు జీవనం గడిపావు. నీ భార్య బిడ్డల్ని నువ్వు పోషించవలసింది నువ్వు పోషించకుండా నువ్వు బద్ధకస్తుడిగా తిరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క సంపాదనతో నువ్వు జీవించావు. అంతేకాకుండా నువ్వు సంపాదించుకున్నటువంటి ఆ విధంగా సంపాదించినటువంటి ధనాన్ని కూడా నువ్వు ఎవరికి దానం చేయకుండా అంతా దాచిపెట్టి నువ్వు కొద్దిగా కూడా దానం చేయకుండా పిసినారిగా లోభిగా ఉంటూ, అంతేకాకుండా ఎక్కడ నువ్వు తింటే అయిపోతుందో అని నువ్వు కాకులకి పక్షులకు పెట్టినటువంటి పిండ ప్రదానాలు చేస్తారు కదా, వాటిని తింటూ జీవితాన్ని గడిపావు. కాబట్టి అంతేకాకుండా నువ్వు అనేక రకాలుగా నీకు సంపాదన కోసము అనేక మంది అమ్మాయిలను కూడా నువ్వు అమ్మి ఆ విధంగా వచ్చినటువంటి ధనంతో నువ్వు జీవించావు. కాబట్టి నీకున్నటువంటి శాపం వలన నువ్వు ఈ విధమైనటువంటి ఎలుక రూపాన్ని ధరించి ఇప్పుడు ఈ విధంగా నువ్వు ఈ కార్తీక దీపాన్ని వెలిగించి నీ శాపాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పటికైనా నువ్వు దాచిపెట్టినటువంటి ధనము నీకు ఎక్కడుందో తెలుసు కాబట్టి ఆ ధనాన్ని తీసి దాన ధర్మాలు చేసి మంచి మార్గంలో నడవు. నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ దాన ధర్మాలు చేసుకుంటూ మంచి జీవన విధానాన్ని గడిపినవంటే ఆ దైవనామస్మరణ చేస్తూ ఈ విధంగా కార్తీక మాసాలను నువ్వు ఆచరిస్తూ ఎల్లప్పుడూ మంచి మార్గంలో ఉన్నట్లయితే నువ్వు ఉత్తమ లోకాలను పొందుతావు. కార్తీక దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. అలాగే భార్య బిడ్డలు సంపాదించినటువంటి ధనంతో
జీవించకూడదు, అతను ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతనే సంపాదించి భార్య బిడ్డల్ని పోషించాలని తెలియజేస్తూ ఉంది. ఈ కథ మనకి చిన్న కథే అయినా కూడా నీతివంతమైనటువంటి కథలు మనకు తెలియజేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కార్తీక దీపం అనేది ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటిదిగా మనకు తెలియజేస్తున్నారు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.